ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 29వ తేదీ జూన్ నుంచి 5వ జూలై వరకు కూడా ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి చూసుకున్నట్లయితే రాహు కుంభరాశిలో సంచరిస్తున్నారు, మీనంలో శని, మేషరాశి నుంచి వృషభ రాశిలో శుక్రుడు మారుతున్నాడు ఈ వారం. అలాగే రవి గురువులు మిథునంలోని, కుజుడు కేతువు చంద్రుడు ఈ యొక్క సింహరాశిలో, చంద్రుడు 29వ తేదీ అక్కడే ఉంటున్నాడు, 29, 30 తేదీలు. ఇక తులారాశి వరకు తన యొక్క ప్రయాణం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నాలు తెలియని వారు రాశి నుంచి హ్యాపీగా చూసుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే లగ్నం రాశి కంటే ఇంకా మైన్యూట్గా వెళ్తుంది కాబట్టి లగ్నం నుంచి చూసుకోండి అని చెప్తూ ఉంటారు. లగ్నం తెలియదు, అభ్యంతరం లేకుండా హ్యాపీగా మీరు రాశి నుంచి చూసుకోవచ్చు, ఏం టెన్షన్ పడకండి. చాలామంది అడుగుతున్నారు ఈ క్వశ్చన్, అందుకే మరీ ఇంత క్లారిటీ ఇస్తున్నా. వీరికి ఎటువంటి విషయాలు జరగనున్నాయి, ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మీరు ఏ దేవత ఆరాధన, ఏ గ్రహాల యొక్క కలయిక వల్ల మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఆలయాలకు వెళ్తే బాగుంటుంది అనేటువంటి విషయాల్ని చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ అందరికీ చక్కటి ఫలితాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి దశమ స్థానంలో కుజుడు కేతువు కలిసి ఉన్నారు. ఈ కుజకేతువులు ఎప్పుడైతే కలిసి ఉన్నారో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఇక్కడ ఈ దశమంలో ఉండేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ దశమంలో ఉండేటువంటివి ముఖ్యంగా కుజకేతువులు అయినందుకు ఉద్యోగంలో ఎదుగుదల ఖచ్చితంగా మీకు కలుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఉద్యోగంలో కొలీగ్స్ కొంతవరకు మీ మీద ఈర్ష్యపడ్డము, మీకు ఈ ప్రమోషన్ రావడం ఏంటి, దీన్ని ఎలాగైనా సరే బాస్తో చెప్పి మిమ్మల్ని ఇంకో రకంగా ఏదైనా తప్పుదో పట్టించాలనుకునేటువంటి ప్రయత్నాలు, కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది, ప్రమోషన్ కూడా ఉంటుంది దశమంలో ఉండేటువంటి రెండు పాపగ్రహాల వల్ల. అంటే ఆ రెండు గ్రహాల యొక్క కలయిక అటువంటిది. అదేవిధంగా వ్యాపారాల్లో లాభాలు, దూర ప్రాంతానికి వెళ్ళి వ్యాపారం చేద్దాం అనుకునేటువంటి వారికి చాలా చక్కటి ఫలితాలు రావడం అనేటువంటి బలంగా చూపిస్తుంది. కొంత ప్రయత్నపూర్వకంగా, ఎందుకంటే సప్తమంలో శుక్రుడు ఉన్నప్పటికీ కూడా మీకు 3, 2, 5 అధిపతి అయినటువంటి గురువు అష్టమంలో ఉన్నందుకు కొంత ప్రయత్నపూర్వకంగా వివాహ సంబంధించిన విషయంలో కుదురుతుంది, కానీ కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టవలసినటువంటి పరిస్థితులు ఉంటుంటాయి. ముఖ్యంగా మీరు ఈ 4వ అధిపతి 5వ స్థానంలో ఉంటూ కుజుడి చేత చూడబడుతున్నందుకు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో లిటికేషన్ ప్రాపర్టీస్ తీసుకుని ఉంటారు. కొంతమంది తెలియక ఏదో తీసేసుకుంటారు, హడావిడి తీసుకున్నాక వాడు ఎవడో వచ్చి నాదంటాడు, లాంటి డబుల్ రిజిస్ట్రేషన్స్ అవుతుంటాయి. ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. చతుర్థ భావాధిపతి మీద కుజుడి యొక్క దృష్టి ఉంది అందుకంటే ఏమిటి, భావం మీద రాహు ఉన్నాడు, భావం మీద కుజుడి దృష్టి ఉంది, భావాధిపతి మీద కుజుడి దృష్టి ఉంది. కాబట్టి నన్ను అడిగితే కాస్త కుజుడు మారే వరకు, దాదాపుగా ఈ సింహము మరియు కన్యా రాసుల్లో కుజుడు మారేంత వరకు కొంచెం మీరు ఏదైనా కోర్సు తీసుకునే విషయంలో, తల్లిగారి ఆరోగ్య విషయంలో, లేదా ఏదైనా భూమిని, గృహాన్ని, వాహనాన్ని, ఏదైనా మిషనరీస్ని కొనుగోలు చేసేటువంటి అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండడం అనేటువంటి చాలా మంచిది. ఇక ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు విదేశీ ధనయోగం మాత్రం బలంగా చూపిస్తుంది. 12వ అధిపతి సప్తమ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నందుకు పలానా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నామండి, యోగిస్తుందా యోగించదా అనుకునేటువంటి వారికి ఇది యోగించేటువంటి సమయమే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి, దక్షిణామూర్తి ఆరాధన, కాల భైరవ అష్టకము చదువుకోవడము, లేదంటే కొంత ఉద్యోగంలో నాకు చాలా స్ట్రెస్ ఎక్కువగా ఉందండి అనుకునేటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః రోజు 40 నిమిషాలు చేయండి. అలా కాదు నాకు అసలు ఉద్యోగమే రావట్లేదు అని అనుకునేటువంటి వారు లలితా సహస్రనామాల్లో మొదటి నామం ఉంటుంది, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అని చెప్పి చేసుకున్నట్లయితే కూడా అన్ని విధాలా బాగుంటుంది. కాస్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలస్యం చేయకండి. ఆలస్య నిర్ణయాల వల్ల, పంచమంలో శని ఉన్నందుకు ఆలస్య నిర్ణయాలు, వాటి వల్ల ఇబ్బంది పడతారు. కాబట్టి కాస్త మరి త్వరగా కదా కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి, సరిపోతుంది. ఆలస్యం మాత్రం చేయకండి. చాలామందికి ఏంటంటే కొన్ని అపోహలు ఉన్నాయండి. అంటే ఎటువంటి అపోహలు అంటే ఏలినాడు శని నడుస్తుంది, నాకేమీ కలిసి రాదు,
అష్టమ శని నడుస్తుంది నాకేమీ కలిసి రాదు, అర్ధాష్టమ శని నడుస్తుంది నాకేం కలిసి రాదు, ఇలాంటి అపోహలకి మీరు ముందు ఎక్కడ శాస్త్రంలో ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తే ఏమీ కలిసి రాదు, వాడు ఎందుకు పనికిరాడని లేదు. గుర్తుపెట్టుకోండి. ఎవరినైనా చూపించమనండి, ఏమంటే ఇవి నడిచేటప్పుడు అసలు ఏమీ కలిసి రాదని ఉందా, అలా ఏం లేదు. అలా అయితే పిఎం మోడీ గారు పిఎం ఎవరు ఏలినాడు శనిలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్ గారు కావచ్చు, స్వర్గీయ ఎన్టీ రామారావు కావచ్చు, వీళ్ళందరూ ఏలినాడు శని, అష్టమ శనిలోనే అయ్యారు. నేను మీకు మళ్ళీ వీళ్ళవే ఎందుకు చెప్తున్నానంటే మన కళ్ళ ముందు తెలుసు కాబట్టి. సో శని సమయంలో చాలామంది భయపడుతూ అయ్యో ఏమీ కలిసి రాదేమో, నా లైఫ్ ఇంతేనేమో, దారిద్ర్యం ఇంతనేమో అనుకుంటుంటారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే శని భగవానుడు కేవలం ఆలస్యము, కష్టాలు మాత్రమే కదా ఆయన ఇచ్చేది. ఎవరి జన్మజాతకంలో అయినా ఆయన స్థితి ముఖ్యంగా కర్మకారకుడు అంటారు. అంటే మనకు ఒక జాబ్ రావాలి, ఆయన వల్లే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, జాబు. మనకి ఆయుష్ ఉండాలి. చూడండి, ఎన్ని యోగాలు ఉన్నా మనకు కావాల్సింది ఏంటి? ఆయుష్ లేకపోతే ఎన్ని యోగాలు ఉన్నా వ్యర్థమే. కాబట్టి ఆయుష్నిచ్చేవాడు కూడా శని భగవానుడే. మనం చక్కగా నడవగలుగుతున్నాం, మోకాళ్ళకి చాలా స్ట్రెంగ్త్ ఉందండి. శాటర్న్ మోకాళ్ళకి కారకుడు, కాళ్ళకి కారకుడు శని భగవానుడు. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ యొక్క శని భగవానుడు ఆయుష్ని మరియు ఉద్యోగాల్ని, వ్యాపార అభివృద్ధిని, మన కర్మని నిర్దేశించేటువంటి గ్రహం. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. కేవలం ఎంతసేపు సేనంగా నమ్మో కష్టాలు ఇస్తాడు ఇది కాదు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను చూడండి. తండ్రి గారు ఏదో మందలించాడు, స్కూల్లోకి సరిగా వెళ్ళట్లేదనో, చదవట్లేదు, లేదా తల్లి మందలించింది. మనం మందలించినటువంటి విషయాన్ని ఒక్కటే చూసుకుని తండ్రి అంటే కొడతాడు, తల్లి అంటే కోపగిస్తుందనే తీసుకుంటామా? తల్లి అంటే చక్కగా మనల్ని రక్షిస్తుంది, మనకి అన్నం పెడుతుంది, మనకేం కావాలో చూసుకుంటుంది. తండ్రి మన కోసం శ్రమిస్తాడని ఎట్లా చూస్తాం, అట్లాగే ప్రతి గ్రహానికి కూడా ఒక మైనస్ అనేది ఉంటే ఒక 10 ప్లస్లు కూడా ఉంటాయి. ఎంతసేపు మనం ఆ మైనస్ని చూడడం కాకుండా ప్లస్ కూడా చూడాలి. శుక్రుడు ఉన్నాడు, పాడైపోయాడు అనుకోండి, వివాహ జీవితం ఇవ్వడు. కానీ అదే శుక్రుడు బాగుంటే వివాహ జీవితం బాగుండడం, సుఖాలు, భార్య, ధనం అన్నీ ఇస్తాడు. ఇక్కడ ఏమిటంటే మీ యొక్క ప్లానెట్ ఎలా ఉంది అనే దాన్ని మనం చూసుకోవాలి. కాలసర్ప యోగం ఉంది, అది జన్మజాతకానికి అప్లై చేయొద్దు అని పదే చెప్తున్నా, ఇది మీరు అర్థం చేసుకోండి. ముందుగా మీ యొక్క జన్మజాతకంలో అసలు నడుస్తున్న మహాదశ ఏమిటి, అంతర్దశలు ఏమిటి, మీకు ఏదైతే ప్లాంటరీ పొజిషన్స్ ఉన్నాయో దాన్ని బట్టి మీరు ఏ రంగాల్లోకి వెళ్తే బాగా రాణిస్తారు, మీకున్న టాలెంట్ ఏ రంగంలో మీరు వెళ్ళినట్లయితే అద్భుతంగా రాణిస్తారు. మీరే తక్కువ టాలెంట్ వాళ్ళని అనుకోవద్దు. ఎప్పుడు కూడా ప్రతి మనిషికి ఒక అద్భుతమైన టాలెంట్ భగవంతుడు ఇస్తాడు. అలా మీకు ధనయోగం దేంట్లో ఉంది, ఎవరితోన్నా పార్ట్నర్షిప్లో చేస్తే బాగుంటుందా, లేదా మీరు సింగిల్గా చేసుకుంటే బాగుంటుందా, అసలు వివాహ సమయం ఎప్పుడు వివాహం చేసుకోవాలి, అసలు వివాహం చేసుకునే సమయం చాలామంది తెలియక తప్పుడు సమయంలో చేసేసుకొని పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు. తీరా చూస్తే వీళ్ళు చేసుకునేటువంటి సమయం సరైనది అయి ఉండదు. అలాగే గృహ కట్టుకోవడం కానివ్వండి, గృహ ప్రవేశాలు కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ చేయడం కానివ్వండి, విదేశాలకు వెళ్ళడం కానివ్వండి, ప్రతి దానికి కూడా మీకు మహాదశ, అంతర్దశ, గోచారము ఇవి ఎప్పుడు అనుకూలిస్తున్నాయి అని చెప్పి తెలుసుకొని తత్సంబంధించిన సమయంలో మనం చేయాలి. ఇప్పుడు చూడండి, మనం కొన్ని పనులు ప్రాక్టికల్గా ఆలోచిస్తే కూడా ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ కరెక్ట్ కాదు అంటాం. ఎందుకంటే దానికి ఒక అనాలిసిస్ ఉంటుంది. ఏమంటే ఇప్పుడు స్కూల్స్ ఇంకా మొన్ననే స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ 1 మంత్ అయిపోయింది. ఇప్పుడు మనం స్కూల్ డ్రెస్సులు అమ్ముదామంటే వెళ్ళదు. ఎందుకు? స్టార్ట్ అవ్వకముందు ఆ యొక్క డ్రెస్సులు అమ్మడం కానీ, బ్యాగులు అమ్మడం కానీ, షూలు అమ్మడం కానీ చేస్తారు. స్టార్ట్ అయిపోయిన 2 నెలలకు నువ్వు అమ్ముతానంటే ఎవడు కొనుక్కునేవాడు, అప్పటికే కొనేసుకొని ఉంటారు. అది ఎలాగైతే బిజినెస్లో ఒక అనాలిసిస్, స్టాటిస్టిక్స్ ఎలా ఉంటుందో అలాగే జ్యోతిష్ శాస్త్రానికి కూడా మీకు ఫలానా మహాదశ నడుస్తుంది, మీకు ఫలానా అంతర్దశ నడుస్తుంది, మీరు ఈ మార్గంలో వెళ్తే చక్కటి రాజయోగాన్ని పొందగలుగుతారు, శ్రమిస్తున్నటువంటి మీ శ్రమకి ఫలితం ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రం ఎక్కడ కూడా మీరు ఏమీ శ్రమించకండి, ఇంట్లో కూర్చొని నిద్రపోతూ ఉంటే డబ్బులు ఇస్తుందని ఎక్కడ ఏ శాస్త్రంలో ఏ మహర్షి రాయలేదు. నువ్వు శ్రమించేటువంటి విషయాన్ని ఏ మార్గంలో నువ్వు గనక శ్రమిస్తే బాగుంటుంది అనేటువంటి చెప్పడం జరిగింది. అంటే నువ్వు ఏ మార్గంలో, నువ్వు పలానా మార్గంలో శ్రమిస్తావా, నువ్వు పలానా బిజినెస్ పెట్టుకుంటావా, నీకు బిజినెస్ యోగం ఉందా, వ్యాపార యోగం ఉందా, లేకపోతే ఉద్యోగ యోగం ఉందా, ఉంటే ఈ ఉద్యోగం ఎక్కడ, నువ్వు ఉన్న స్థలంలోనా వేరే ప్రదేశానికి వెళ్ళాలా, లేదా నువ్వు వ్యాపారం చేసుకుంటే ఎటువంటి వ్యాపారం చేసుకోవాలి. మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. గోచారం అనేటువంటిది ఒక 10%, 5% ఒక్కొక్కరి గ్రహస్థితిని బట్టి కొంతమందికి 15% కూడా ప్రభావం చూపిస్తుంది. కానీ మీరు జన్మించినప్పుడు మీరు ఒక పర్పస్ మీద భూమి మీదకి వస్తారు. ఆ పర్పస్ ఏమిటి, మీ గ్రహస్థితి ఎలా ఉంది, మీకున్న టాలెంట్ ఏమిటి, మీకున్నటువంటి గ్రహస్థితి దేనికి తోడ్పడుతుంది, మీరు ఎందుకు అనారోగ్యంతో బాధపడుతున్నారు, దానికి ఏ రెమెడీ చేసి చిన్నవండి. ఇది కలియుగం కాబట్టి చిన్న దానంతో, ఒక నామస్మరణతో, ఉద్యోగం రావట్లేదు, చక్కగా ఓం
మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. లేదంటే హెల్త్ ఇష్యూ ఉంది, క్రీమ్ అచ్యుతానంత గోవింద, లేదా ఓం సర్వవ్యాధి ప్రసవనై సర్వ మృత్యు నివారిణి అగ్రగణ్యాచింత్య రూప కలికల్మషనాశిని నమః అని చేసుకోండి. మనము లలితా సహస్రనామాలని ఒక్క నామం తీసుకొని చేసుకుంటే చాలు, దానికి మీకు రూపాయి ఖర్చు లేదు. రూపాయి ఖర్చు లేకుండా చక్కగా చేసుకునేవి చాలా ఉన్నాయి. ఎంతసేపు మనం ఏదేదో పెద్ద పెద్ద ఖర్చులు పెట్టేసి వాళ్ళ చేతిలో మోసపోవడం వీళ్ళ చేతిలో మోసపోవాల్సిన అవసరం లేదు. ప్రతిసారి ఆపరేషన్ అవసరం ఎలా ఉండదో పేషెంట్కి చిన్న ట్యాబ్లెట్తో ఎలా తగ్గుతుందో అలా అలా పెద్ద పెద్ద దోషాలు ఉన్నాయి. మీ దగ్గర ధనం ఉంది, ఏమన్నా ఇంట్లో చెడ్డీ చేయించుకుందాం అనుకుంటున్నాను, పెద్ద నవగ్రహ శాంతి, మీ ఇష్టం అది. కానీ పెద్ద పెద్ద విషయాలు కూడా చిన్న చిన్న వాటితో మీకు ఉపశమనం లభిస్తుంది అనేటువంటిది ఆలోచించండి. ఖచ్చితంగా మీకు ఉపశమనం లభిస్తుంది. ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఇంకా పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.